గల్ఫ్ బాధితుల జీవితాలు నరకప్రాయమవుతున్నాయి. 4 రాళ్లు వెనకేసుకుందాము అని ఫ్లైట్ ఎక్కే కుటుంబ పెద్ద విగత జీవుడై వెనక్కొస్తున్నాడు. అనుకున్నదొకటి అవుతున్నదొకటి అన్నట్లుగా పరిస్థితి తయారై కుటుంబాన్ని వదిలి కొందరు అనంతలోకాలకు పయనమవుతున్నారు. దిక్కులేని గల్ఫ్ బాధిత కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కున చేర్చుకుని సాయం అందిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత సోదరుడిలా వాళ్ల కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో ఉన్నారు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం వెళ్తున్నారు. పొట్టు చేత పట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశాల్లో దారుణమైన జీవితాలు గడుపుతున్నారు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే మరణిస్తే ఇక్కడి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అయితే ఎడారి దేశాల్లో మరణించిన వారి కుటుంబాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటోంది. 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి కుటుంబానికి ఆర్థిక భరోసాను అందిస్తోంది. ఉత్తర తెలంగాణలోని గల్ఫ్ కార్మికుల కుటుంబాలపై ఏబిఎన్ స్పాట్లైట్. 1 కాదు 2 కాదు, ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడే మరణించిన 2000 మంది శవాలు గత 10 ఏళ్లలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చాయి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అనుకోని కారణాలతో అక్కడే మరణిస్తే ఇక్కడి కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. గత 10 ఏళ్లలో ఉత్తర తెలంగాణ నుంచి లక్షల మంది దుబాయ్, సౌదీ, మలేషియా, సింగపూర్, కువైట్, ఒమన్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లారు. ఇక్కడ ఏజెంట్ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్లిన తర్వాత చేయాల్సిన పని మరొకటి. ఎడారి దేశాల్లో భారతీయ కార్మికుల కష్టాలను ది గోట్ లైఫ్ సినిమా కళ్లకు కట్టినట్లు చెప్పింది. అది సినిమానే అయినా నిజ జీవిత చిత్రం కూడా అలాగే ఉంటోంది. అనుకోని పరిస్థితుల్లో కార్మికులు చనిపోతే వారి శవాలు ఇండియాకు తీసుకురావడం కూడా గగనమైపోతోంది. దీంతో తమ కుటుంబ సభ్యుల చివరి చూపుకు అవకాశం లేక ఆవేదన చెందిన ఘటనలు ఉత్తర తెలంగాణలో కోకొల్లలు. గత 10 ఏళ్లుగా ఎన్ఆర్ఐ పాలసీ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ మీనమేషాలు లెక్కపెట్టడం కూడా ఇందుకు ఒక కారణంగా చెప్పొచ్చు. ఒక్క గల్ఫ్ కార్మికుడిని కూడా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకున్న పాపాన పోలేదు. బీఆర్ఎస్ మీద గల్ఫ్ కార్మికులు పెట్టుకున్న ఆశల్ని ప్రభుత్వం వమ్ము చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఇచ్చిన హామీలు ఒక్కటొక్కటిగా అమలవుతున్నాయి.